మన్ కీ బాత్ మనసులోని మాట 122వ సంచికపై ప్రత్యేక ముఖాముఖి వింటారు. అతిథి భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు అడ్వకేట్ జె పృథ్వీరాజ్, పరిచయకర్త ఎన్ మణి. శ్రోతలకు నమస్కారం. ప్రజల భావాలను తెలుసుకుంటూ తన భావాలను దేశ ప్రజలతో పంచుకుంటూ దేశ సంస్కృతి సాంప్రదాయాలను సమకాలీన సమస్యలను చర్చిస్తూ ప్రధాని స్వయంగా దేశ పౌరులతో అనుసంధానమయ్యే విశిష్ట కార్యక్రమం మన్ కీ బాత్ మనస్సులోని మాట. ఆకాశవాణి మాధ్యమంగా ప్రధాని ప్రసంగించే మన్ కీ బాత్ కార్యక్రమ విశ్లేషణ మీకు అందించే ప్రయత్నంలో భాగంగా నిన్న ప్రసారమైన మన్ కీ బాత్ 122వ సంచికపై చర్చించేందుకు మనతో ఉన్నారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, పూర్వ స్పోక్స్ పర్సన్, అడ్వకేట్ శ్రీ జానపరెడ్డి పృథ్వీరాజ్ గారు. వారిని కార్యక్రమానికి సాదరంగా ఆహ్వానిస్తూ నమస్తే సార్. ధన్యవాదములు సార్. నిన్న మన్ కీ బాత్ కార్యక్రమం 122వ సంచిక మన ఆకాశవాణిలో ప్రసారమైంది. అసలు ఈ మన్ కీ బాత్ అనే కార్యక్రమం విశిష్టత ఏమిటి అనేది శ్రోతలకు వివరిస్తారండి. మీరు ఇప్పుడు శ్రోతలకు చెప్పినట్టు మన్ కీ బాత్ అనేటువంటిది ప్రజలకి దగ్గర అయ్యేటటువంటి ప్రక్రియ. నరేంద్ర మోడీ గారి యొక్క విశ్లేషణ, వారి యొక్క పట్టుదల, దేశ భవిష్యత్తు గురించి ఆలోచించటమే కాదు, దేశంలో ఉండేటువంటి ప్రజలు, ముఖ్యంగా అటవీ ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళు, అలాగే ఉద్యోగము ఏమీ లేని గృహిణుల గురించి, ఇంకా ఏదైతే విలేజెస్లో ఉండేటువంటి గ్రామీణ స్థాయిలో ఉండేటువంటి వ్యక్తుల గురించి, వాళ్ళు తీసుకునేటువంటి నిర్ణయాల గురించి, వాళ్ళు పండించేటువంటి ఏదైతే పంటలు ఈ దేశానికి ఎంతవరకు ఉపయోగపడతాయి, ఈ దేశ పౌరులు దాన్ని ఎంతవరకు ఆలోచన చేస్తారు, ఎంతవరకు దాన్ని ముందుకు తీసుకుని వెళతారనేటువంటి భావజాలంతో వారు 2014లోని ఈ ప్రక్రియని మొదలెట్టాలనేటువంటిది ఆలోచన చేయటం జరిగింది. వారు తీసుకునేటువంటి నిర్ణయాలు ప్రజల్లోకి ఏ విధంగా ప్రజల నుంచే తీసుకొని వెళ్ళాలనేటువంటిదే ఈ మన్ కీ బాత్ యొక్క ముఖ్య విశ్లేషణ. కాబట్టి వారు ఏదైతే నిర్ణయం తీసుకుని ఆ నిర్ణయాన్ని ఈ రోజు వరకు పాటిస్తుండేటువంటిది ఏదైతే ఉన్నదో అది అందరమును మోడీ గారిని మనం ప్రశంసించవలసినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. మోడీ గారు ఒక వ్యక్తి కాదు, అతను ఒక శక్తి. వారితో నాకు 1999 నుండి సఖ్యభావం ఉన్నది. 1999లో వారు విశాఖపట్నం వచ్చారు. భారతీయ జనతా పార్టీ ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ ఆర్గనైజేషన్ ఒక కార్యక్రమానికి రావటం జరిగింది. దాని తర్వాత 21లో ఒకసారి ఇక్కడ రావటం జరిగింది. ఈ మన్ కీ బాత్ ఎప్పుడైతే ప్రారంభించారో ప్రప్రథంగా ప్రజల్లో ఇది చూడాలి, వినాలి, వారి యొక్క ప్రసంగం ఏదైతే ఉందో వారు ఆలోచన విధానాన్ని రెండిటికి సింక్ అవుతుందా లేదా అనేటువంటిది నెటిజన్సే కాదు, మిగతా మామూలు సామాన్యమైనటువంటి పౌరుడు కూడా ముందు అనుకునే విధానంలో ఈరోజు రైతులు, గ్రామీణ స్థాయిలో ఉండేటువంటి వ్యక్తులు కూడా మన్ కీ బాత్ ఎప్పుడు వస్తుంది, ప్రవచనాలు విందాము అనేటువంటిది ఆయన స్ఫురద్రూపి. అందుకని ఏ రాష్ట్రంలో ఎక్కడ ఏమి జరుగుతుందో విషయం తెలుసుకొని దాని గురించి మన్ కీ బాత్లో తీసుకొని వచ్చినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో మన అందరం అతన్ని జైజేలు కొట్టాల్సినటువంటి బాధ్యత భారతదేశ పౌరుడు ప్రతి ఒక్కడు కూడా చేయాల్సినటువంటిది. ఎగ్జాక్ట్లీ సార్. మరి ఇంత విశిష్టతను సంపాదించుకున్న మన్ కీ బాత్ కార్యక్రమంలో అజేయంగా సాగిపోతున్న కార్యక్రమాల్లో నిన్న 122వ సంచిక ప్రారంభంలోనే ఇటీవల భారతదేశం సాధించిన ఘన విజయం ఆపరేషన్ సింధూర్, దాని గురించి ప్రస్తావిస్తూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. సో ఈ ఆపరేషన్ సింధూర్ గురించి, అందులో మన సైనికులు చూపించిన సాహసం గురించి, అలాగే ఆ తర్వాత దానికి కొనసాగింపుగా జరిగిన తిరంగా యాత్ర గురించి మీ మాటల్లో వివరిస్తారా? 1999లో అటల్ బిహారీ వాజ్పేయి గారు ఈ దేశ ప్రధానమంత్రిగా ఉండేటప్పుడు వారు భారతీయ జనతా పార్టీ ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీగా ఆర్గనైజేషన్ పరంగా ఉండేటప్పుడు ఆ రోజు కార్గిల్ యుద్ధంలో ఏదైతే తీసుకున్నారో నిర్ణయాన్ని అటల్ బిహారీ వాజ్పేయి గారు, దాని తరువాత వచ్చినటువంటి పరిణామాలు చూసుకొని మోడీ గారు మొన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏదైతే ఉందో 27 మందిని కాల్చి చంపిన దుర్మార్గుల్ని ఏ విధంగా మట్టు పెట్టాలనేటువంటిది కాదు,
వాళ్ళకి అండదండలు చేస్తుండేటువంటి దేశం ఏదైతే ఉందో దాని దేశానికి మనం గుణపాఠం చెప్పాలి అనేటువంటి నిర్ణయం తీసుకొని చేసినటువంటిది. ఇక్కడ ఎప్పుడైతే మహిళలు వాళ్ళ యొక్క భర్తలు తాళ్ళు ఎదురుగానే చంపేస్తుంటే ఏమీ చెయ్యలేని పరిస్థితిలో ఉండేటువంటి దీంట్లో ఆ సింధూర్ అనేటువంటిది అతనికి ఎప్పుడైతే మనసులోకి వచ్చిందో అదే దాన్ని తీసుకున్నారు. ఆ సింధూర్ బొట్టు ఏదైతే ఉందో మహిళలకి, కానీ దాని యొక్క ప్రాముఖ్యతను ఆలోచన చేసి ఇది సరైనటువంటి సమయం, మనం ఈ దుండుగుల్ని, దుష్టుల్ని, దుర్మార్గుల్ని మన దేశం నుండి బయటికి పంపించాలనేటువంటి ఆలోచనతో ఆ విషయం ఎప్పుడైతే వచ్చిందో ఇమీడియట్గా దాన్ని ఇంప్లిమెంట్ చేయగలిగినటువంటి ధీరోదత్తుడు మన యొక్క మోడీ గారు. దేశం గర్వించదగ్గటువంటి వివిధ దళాలు మన దగ్గర ఉన్నాయి, ఆ యొక్క పటుత్వంతో మనం ఏదైనా చెయ్యగలము అనేటువంటి దృఢ సంకల్పంతో వెళ్ళినటువంటి ఏదైతే ఉందో దాన్ని ప్రజలందరూ మర్చిపోలేరు దేశంలో. ఇక ముందు ఈ దేశాన్ని ఔన్నత్యాన్ని కాపాడుకోవాల్సి అంటే ఇలాంటి సందర్భంలో అన్ని పార్టీలు ఒకేసారి ఏకం అవ్వాలి అనేటువంటిది దృఢ సంకల్పం. ఆ సంకల్పం ఏదైతే ఉందో మోడీ గారు తీసుకుని ఉన్నారు. భారతదేశ చరిత్ర గురించి కానీ, భారతదేశంలో ఉండేటువంటి ఔన్నత్యం కానీ, భారతదేశం యొక్క ప్రజల స్థితిగతులు కానీ అవగాహన చేసుకునేటువంటి ఒక నాయకుడు మనం అందరము ఆయనకి సపోర్ట్ చేయాల్సినటువంటి బాధ్యత ఉందని మాత్రం నేను. తిరంగా యాత్ర దేశ పౌరుల యొక్క ఔన్నత్యాన్ని, వాళ్ళ సంఘీభావాన్ని తెలిపేటువంటిదే తిరంగా యాత్ర. తిరంగా యాత్ర అనేటువంటిది ఈరోజు మోడీ గారు పిలిపిస్తే రోడ్ల మీదకి వచ్చి నిలబడేటువంటి వ్యక్తులు ఒక్కరు కాదు. ఎడ్యుకేటెడ్ యూత్ ఎవరైతే ఉన్నారో ముందుకొచ్చి ఈ దేశాన్ని నాది, ఈ దేశాన్ని నేను గౌరవించుకోవాలి, ఈ దేశాన్ని కాపాడుకోవాలి, మోడీ గారికి మేము వారిని పాదాలకు నమస్కారం పెట్టాలనేటువంటిది ఆలోచన. సార్, ఇప్పుడు నిన్నటి మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని మాట్లాడుతూ మహారాష్ట్రలో కాటేజరీ గ్రామంలో తొలిసారిగా బస్సు సౌకర్యం కల్పించాము. బస్సు వెళ్ళినప్పుడు అక్కడే ఆ గ్రామంలో ఉండే ప్రజల ఉత్సాహం కానీ, ఆనందం కానీ, వాడు ఆ బస్ని ఆహ్వానించిన పద్ధతి కానీ చాలా ఉద్వేగభరితంగా ఉంది అంటూ మౌలిక సదుపాయాల కల్పన గురించి మాట్లాడారు. ఒక దేశ అభివృద్ధికి మౌలిక సదుపాయాల కల్పన ఎంతవరకు అవసరం, ఎలా దోహదపడుతుంది అని మీరు అనుకుంటారు? దీనికి ఒక్కసారి మళ్ళీ మనం వెనక్కి వెళ్దాం. స్వచ్ఛ భారత్ అనేటువంటి నినాదం ఒకటి తీసుకోవటమే కాదు, అంబాసిడర్స్ను కూడా తయారు చేశారు. వారు శక్తియుక్తులు ఉండేటువంటి వ్యక్తులు ముందుకొచ్చి వారికి వెనక నడిచారు. కాబట్టి అంత పరిస్థితుల్లో చేసినటువంటిది ఇది కూడా చేస్తారనేటువంటి నమ్మకంతో ఉన్నది. కాబట్టి ఎమ్యూనిటీస్ ఏవైతే కల్పించాలో అది మోడీ గారు ఇది సఫలీకృతం అయ్యారని మాత్రం నేను. అసలు ఇంటర్నేషనల్ యోగా డే గురించి ఎవరైనా ఆలోచన చేశారా? మరి మోడీ గారు ఎందుకు ఆలోచిస్తే 190 దేశాలు ముందుకొచ్చి యోగా డే ఈరోజు జరుపుకుంటున్నారు. రేపు మనకి 21వ తారీఖు నెక్స్ట్ మంత్ 21వ తారీఖున మన విశాఖపట్నానికి వారు రావటం, దాన్ని ఆహ్వానం చేసిన వెంటనే వారు ఒప్పుకోవటం, ఇది ఒక మంచి పరిణామం కదమ్మా. అంటే ప్రజల్లో అతనికి ఉండేటువంటి విశ్వాసం ఏదైతే ఉందో అతని మీద డెఫినెట్గా ముందుకు వెళుతాయి అన్ని పనులు. ఒకప్పుడు బస్తర్ కానీ, దంతెవాడ కానీ ఇటువంటి జిల్లాల పేర్లు వినగానే ముందుగా గుర్తొచ్చేది ఏమంటే మావోయిస్టులు, నక్సలైట్లు, ఈ మారణకాండ ఇలాంటివి గుర్తొచ్చేవి. అలాంటిది ఇప్పుడు బస్తర్, దంతెవాడ లాంటి జిల్లాల్లో విద్యా ప్రాధాన్యత చోటు చేసుకుంది. అలాగే అక్కడ ఉన్న పిల్లలు కావచ్చు, యువకులు కావచ్చు, పుస్తకాలు పట్టుకుని, కంప్యూటర్స్ పట్టుకుని చదువుకంటూ ముందుకు వెళ్తున్నారు. సో ఒక దేశ భవిష్యత్తుకి విద్యార్థులు, విద్య ఎలా దోహదపడతారంటారు? అటవీ ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మెయిన్ స్ట్రీమ్లోకి తీసుకురావాలి అనేటువంటిది ఆలోచన చాలా సంవత్సరాల నుంచి జరుగుతుంది. కానీ పటిష్ట నిర్ణయాలు తీసుకోకపోవటం వల్ల ఇప్పటి వరకు లేదు. ఈరోజు మనం పాడేరు వెళ్ళినా, అరకు వెళ్ళినా, లేకపోతే చెత్తపల్లి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ప్రతి స్త్రీ కూడా చదువు చేసుకొని తన యొక్క వ్యాపారం చేస్తూ ఉంది. చిన్నదా పెద్దదా కాదు, పిల్లల భవిష్యత్తు కోసం సంకల్పం చేసుకున్నారు వాళ్ళు. కాబట్టి అమిత్ షా గారు చెప్పారు, ఇంకొక సంవత్సరం రోజుల్లో నక్సలిజం అనేటువంటిది ఉండదు. ఇది ఎన్ని సంవత్సరాల తరువాత ఆలోచన విధానం ఈరోజు ప్రజల్లోకి ఒక నాడిగా వెళ్ళింది. అంటే ఎంత మార్పు వచ్చింది. చంపటం అనేటువంటిది మంచిది కాదు, అది మన యొక్క సిద్ధాంతం కాదు.
సరే, అలాగే ఇప్పుడు మీరు అన్నట్టుగా మహిళలకి చాలా పెద్దపీట వేసింది ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు గుజరాత్లో గిర్ అడవులలో సింహాల సంఖ్య ఎంతగా పెరిగింది అని నారీ శక్తికి చెప్పారమ్మా. మహిళలే నారీ శక్తి అని చెప్పి మోడీ గారు చెప్పారు. మహిళలు ఈరోజు ఏదైతే ఏర్పాటు చేసుకుంటున్నారో, అంతకుముందు మహిళలు ఇంటి వరకే. ఈరోజు చదువు సంధ్యలు వచ్చాయి, ఉద్యోగం చేయాలి. భారతదేశంలో కాదు, దేశ విదేశాల్లో కూడా తల్లిదండ్రులకి ఒక దశ నిర్దేశం చేస్తున్నారని సెన్స్ అంటే ఇది గొప్పతనం కాదమ్మా. మహిళలు ఎంత కష్టపడుతున్నారు. కలెక్టర్లు అయ్యారు, మినిస్టర్లు అయ్యారు మహిళలు. అలాగే కోర్టుల్లో న్యాయాధిపతులు అయ్యారు. మేము గర్విస్తున్నాం. మహిళా శక్తికి మచ్చుతునుక అనేది మన ఆపరేషన్ సింధూర్లో అందనే చెప్పాం కదమ్మా. మన మహిళలు చూపించిన, అందుకనే ముందే చెప్పాను, మన మహిళలు తీసుకొని వచ్చినటువంటి ఆ ప్రభావితం ఏదైతే ఉందో ఈరోజు కూడా మోడీ గారు కానీ మిగతా వాళ్ళు కానీ ప్రపంచ దేశంలో ఉండేటువంటి కాదు, ప్రపంచంలో కూడా మర్చిపోలేనటువంటి పరిస్థితి. సార్, అలాగే ఇప్పుడు గుజరాత్లో అటవీ శాఖలో ఎక్కువగా మహిళా అధికారులను తీసుకోవడం కావచ్చు, డ్రోన్ దీదీ అనే కార్యక్రమాన్ని ప్రారంభించి డ్రోన్స్ ఇచ్చి మన తెలంగాణ గురించి మాట్లాడారు నిన్నటి కార్యక్రమంలో, మన్ కీ బాత్ కార్యక్రమంలో. తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో మహిళలు ఈ డ్రోన్స్ని ఉపయోగించి కానీ వారి వ్యవసాయంలో ఎంతగా అభివృద్ధి చెందారు, ముందుకు వెళ్ళారు అనేది. ఈ పరిధిలో ఏదైతే 2014 నుంచి ఇప్పటివరకు జరిగిన ఈ కేంద్ర ప్రభుత్వ పాలనలో మహిళల పరిస్థితి ఎంతగా ముందుకు వెళ్ళింది, ఎంత అభివృద్ధి చెందింది అని మీరు అనుకుంటున్నారు? మహిళగా మీరే చెప్పాలి. 2014 నుండి ఈ రోజు వరకు ఈ భారతదేశంలో ఈ విధంగా మహిళా శక్తి ఏ విధంగా ముందుకొచ్చింది అనేటువంటిది మీరు ముందు చెప్తే నేను తర్వాత చెప్తాను. సో మీ ముందు కూర్చుని మేము ఇలాగ అడగగలిగే శక్తి వచ్చింది, ఆ పొజిషన్కి ఉండడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ మహిళా శక్తి ఎంతవరకు వెళ్ళింది అనేది. ఈరోజు రాత్రి 11 అయినా 12 గంటలైనాను మహిళలు ఇంటికి రాగలుగుతున్నారని సెన్స్ అంటే వాళ్ళ శక్తియుక్తులతో పాటు ధైర్యం కూడా వచ్చింది వాళ్ళకి. దేశంలో వచ్చేటువంటి ఏవైతే పరిణామాలు ఉన్నాయో వాటిని కూడా ఆకలించుకొని దాన్ని ముందుకు తీసుకొని వెళ్ళాలి అనే ఆలోచనతో ముందుకు వచ్చారు. కాబట్టి వాళ్ళందరినీ మనం జేజేలు చెప్పాలి. సో ఇప్పుడు భారతదేశపు ఆర్థిక వ్యవస్థలో ప్రధాన భాగస్వామ్యం ఉంది, ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈశాన్య రాష్ట్రాలు ఉన్నాయి. సో ఈశాన్య రాష్ట్రాల గురించి మాట్లాడుతూ దానిలో సిక్కిం గురించి మాట్లాడుతూ సిక్కింలో ఉండే ఒక సాంప్రదాయ అల్లిక ఏదైతే ఉందో దాన్ని అలా అట్టడుగు పొరల్లో ఉండిపోకుండా దాన్ని ప్రస్తుత ఫ్యాషన్తో కలిపి ఒక స్పెషల్ అల్లికను తీసుకొని వచ్చారు అక్కడ ఉండే ఒక ప్రముఖ వ్యక్తి మిస్టర్ షరాంగ్ నొరాబు అని ఆయన. సో దీని గురించి కూడా ప్రధాని మాట్లాడారు. సో ఒక్కసారి ఆ విషయాన్ని మీ మాటలో వివరిస్తారు. ఒకప్పుడు ఆ రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో అవి ఇంత డెవలప్డ్ రాలేదు. అప్పుడున్న ప్రభుత్వాలు కూడాను వాళ్ళ గురించి అంత పట్టించుకోలేదు. అస్సాం కానీ సిక్కిం కానీ ఇవన్నీ వీటన్నిటికీ పట్టించుకోకపోవటం వల్ల వాళ్ళు ఒక అటవీలో ఉండేటువంటి వ్యక్తులు ఒక పౌరులుగా చూశారు కానీ, లేదా ఓట్ బ్యాంక్ రాజకీయాలు చేశారు కానీ ఇక్కడ మోడీ గారు ఓట్ బ్యాంక్ రాజకీయాలు చేయలేదు. వాళ్ళందరూ ఎవరైతే వాళ్ళకి మస్తిష్కంలో వచ్చినటువంటి విషయం ఏదైతే ఉందో దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారో అలాంటి వాళ్ళందరినీ వెతికి తీసుకొని వచ్చి అందుకు తీసుకెళ్తున్నారు. అది మోడీ తాలూకా గౌరవం, మోడీ తాలూకా ప్రతిభ. రైట్ సార్, ఉత్తరాఖండ్కి చెందిన జీవన్ జోషి గారి గురించి కూడా మాట్లాడారు. ఆయన కదలలేని స్థితిలో ఉండి కూడా ఒక చెట్టు బెరడు నుంచి అద్భుతమైన కళాఖండాలు రూపొందించారు, అందిస్తున్నారు అంటూ. సో ఈ విషయం గురించి మాట్లాడుతూ ప్రధాని మోదీ గారు ఏమన్నారంటే ఆలోచన బలంగా ఉంటే అసంభవం అనేది ఉండదు అని అన్నారు మన్ కీ బాత్ కార్యక్రమంలో. ఎస్, మహిళా శక్తిలోనే చెప్పాను మీకు ఇది. అది అందరికీ అనుభవిస్తుంది కదా. ఇప్పుడు కళ్ళు లేని బట్టి వాళ్ళు కూడాను పని చేయగలుగుతున్నారు. పూర్వం కళ్ళు లేవు, చేతులు కాళ్ళు పడిపోయేవి అని అనుకుంటే కాదు. ఇప్పుడు వాళ్ళు కూడాను ఏ విధంగా ముందు మన దేశం మన పౌరులు ముఖ్యంగా ఎప్పుడైతే డాక్టర్స్ ఎక్కువగా వచ్చారు, ఆ మెడికల్ ఎక్విప్మెంట్స్ ఎప్పుడైతే ముందుకు వచ్చాయో ప్రజల్లో ఒక స్థైర్యం వచ్చింది. కుంటివారి గురించి నేను మాట్లాడలేదమ్మా, నేను వాళ్ళు గౌరవిస్తున్నాను. వారు కళ్ళు లేకపోయినా కాళ్ళు కదలలేకపోయినా ఈరోజు ఏదో ఒక పని చేస్తూ ఉన్నారు దేశం కోసం. వాళ్ళు పనిచేస్తుండేటువంటిది వాళ్ళ కోసం అయ్యి ఉండొచ్చు, కానీ దేశం పూర్తిగా వాళ్ళని ఆకర్షిస్తుంది. అదే ఈరోజు మోడీ గారు నిన్న మాట్లాడినటువంటి దీంట్లో అదొక భాగం. ఎస్
సో అలాగే ఖేలో ఇండియా క్రీడల గురించి కూడా మాట్లాడుతూ ఖేలో ఇండియాలో క్రీడాకారులు చూపించిన అత్యద్భుత ప్రతిభ గురించి కూడా ప్రశంసించారు. సో ఒక క్రీడలు అనేది లేదా క్రీడా శక్తి, క్రీడాకారులు దేశానికి ఏ విధంగా అభివృద్ధికి దోహదపడతారంటారు మీరు? మీరు పుట్టిన తర్వాత, మీకు వయసు వచ్చిన తర్వాత ఈ భారతదేశంలో క్రీడలు ఏ విధంగా ఉండేవి, ఇప్పుడు క్రీడలు ఎలా ఉన్నాయి ఆలోచించండి. ఇంతకుముందు ఇప్పుడు ఐపీఎల్ ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. అవునండి. ఎంత మంచి యుక్తులు ఉండేటువంటి వ్యక్తులు ఈరోజు వచ్చున్నారు. ఒక చక్కని సంప్రదాయంతో వాళ్ళు ముందుకు వెళుతున్నారు. మన దేశ గౌరవాన్ని వాళ్ళు ముందుకు తీసుకొని వెళుతున్నారు. కాబట్టి ఫుట్బాల్ అయినా, క్రికెట్ అయినా, ఇంకొక ఏదైనా వీటన్నిటికీ మనిషిలో ఒక మానవత్వం వచ్చింది. మనిషిలో ఇది నేను చెయ్యాలి, ఇది నేను ఈ దీనిగా ఉండాలి అనే ఆలోచన విధానం కూడా వచ్చింది. ఇది పాజిటివ్ థింకింగ్ అంటారు. ఈ పాజిటివ్ థింకింగ్లోనే ఈరోజు కబడ్డీ ఆడుతున్నారు, మహిళలు కూడా కబడ్డీ ఆడుతున్నారు. క్రీడల వ్యవస్థను కొంచెం ముందుకు తీసుకొని వెళ్ళాలి. విదేశాల్లో ఉండేటువంటి క్రీడలు ఎలాగున్నాయి, వాళ్ళు పెరగడానికి కారణం ఏమిటి అనేటువంటి ఆలోచన చేసి ఉండుంటే పూర్వం ఉండేటువంటి రాజకీయ నాయకులు ఈ దేశం ఇంకా అభివృద్ధుల ప్రదంగా వెళ్ళుండేది, చాలా ఉన్నత స్థితిలోకి వెళ్ళుండేవాళ్ళు. ఇంకొక దేశం మన గురించి ఆలోచన చేసేటువంటి పరిస్థితి ఉండే. మనం వాళ్ళక్కడ బాగానే ఉంది, ఆస్ట్రేలియాలో బాగా ఆడుతున్నారు, వాళ్ళు ఇక్కడికి వస్తే ఇది అదే అనేది కాదు. అప్పుడు ఆ సందర్భంలో ఇంత తెలివితేటలు లేనటువంటిది ఇప్పుడు తెలివితేటలు నేర్చుకున్నారు. మోడీ గారు వచ్చేటువంటి తెలివితేటలు రాలేదమ్మా. ప్రజల్లో ఒక ఇది వచ్చింది. చదువు ఎప్పుడైతే వచ్చిందో, చదువుకోవాలనే ఆలోచన ఎప్పుడైతే పౌరుల్లో వచ్చిందో, వ్యక్తుల్లో వచ్చిందో, స్టూడెంట్స్లో వచ్చిందో మార్పు వచ్చింది. ఆ మార్పుని అందిపుచ్చుకొని మోడీ గారు కొంచెం ముందుకు తీసుకుని వెళ్ళారు. సో ఆ విధంగా క్రీడల్లో అత్యద్భుత ప్రతిభ సాధిస్తుంది. అలాగే జేషా నేతృత్వంలో ఉన్న ఐపీఎల్ కూడా పక్క దేశాలని మనం శాసించగలం అనే స్థితికి ఇప్పుడు మనం చేరుకున్నాం అంటారు. ఓకే సార్. సో ఇప్పుడు షహద్ మిషన్, తేనె ఉత్పాదన గురించి మాట్లాడుతూ, షహద్ మిషన్ గురించి మాట్లాడుతూ మోడీ గారు ప్రకృతిని పాడు చేయకుండానే మనం అభివృద్ధి బాటలో పయనించాలి అంటూ ప్రకృతి, సమాజ శ్రేయస్సు ఈ రెండు ఒకదానికొకటి కలిసి ముందుకు వెళ్ళాలి, కానీ ప్రకృతిని మించి సమాజ శ్రేయస్సు కాదు అని అన్నారు. సో ప్రకృతి, పర్యావరణ దీని గురించి మన ప్రభుత్వం తీసుకుంటున్న జాగ్రత్తలు ఏమిటి, దాని గురించి మీరు మళ్ళీ ఒక్కసారి ఆలోచించండి. అరకులో కూడాను ఈ ప్రక్రియ నడుస్తుంది. అవునండి. కానీ లార్జ్ స్కేల్ కాదు, చిన్న స్కేల్లో ఉంది. అందువల్ల ఎప్పుడైతే అక్కడ అందరిలో మహిళల్లో ఆ విధంగా వచ్చిందో ఆలోచన విధానం, పెద్దల్లో కూడా, మగవారిలో కూడా, పురుషులు అలాగే చిన్న పిల్లలు కూడా దీని మీద ఒక ఆలోచన చేసి అది బాగుంటుంది, దీనివల్ల మన దేశమే కాదు భారతదేశం నుండి కూడా బయటకు దేశాలకు కూడా మనం పంపించగలిగినటువంటి శక్తి వాళ్ళకి వచ్చింది అనే సెన్స్. అంటే మోటివేషన్ కావాలి ఎవరికైనా. ఆ మోటివేషన్ మోడీ ద్వారా వచ్చింది. ఇప్పుడు ఇలాంటి మన్ కీ బాత్లో ఇలాంటి విషయాలు చెప్తూ ఉంటే ప్రజల్లో, మిగతా రాష్ట్రాల్లో, మిగతా చిన్న విలేజెస్లో వాళ్ళు కూడా ఆలోచన చేస్తారు కదా. ఆ ఆలోచన చేయటం వల్లే కదా భారతదేశం బాగుపడుతుంది. అది మోడీ గారి యొక్క ప్రణాళిక. సార్ ఇప్పుడు ఇంతటి విశిష్టమైన కార్యక్రమం, ప్రత్యేకమైన కార్యక్రమం, ప్రజల భావాలని తన భావాలతో మమేకం చేసుకుంటూ ముందుకు వెళ్ళే మన్ కీ బాత్ కార్యక్రమానికి వేదికగా, మాధ్యమంగా ఆకాశవాణిని ఎంచుకోవడం వెనుక మోదీ గారి ఆలోచన ఏంటి? అసలు ఇప్పుడు ఉన్నాయన్నీ దీనికి ముందు రాలేదు, దీని తరువాతే వచ్చాయి. ఇది మన్ కీ బాత్లో ఎందుకు తీసుకున్నారంటే, ఒకప్పుడు అంతకుముందు మనుషులు కనిపించేవారు కాదు. ఎదురుగా కూర్చొని ఆ పాటలు వినడమో లేకపోతే సినిమా ఇది వినడమో ఇదంతా చేశారు. టీవీలు లేవు అప్పుడు, ఓన్లీ రేడియోల వరకే. ఏదైనాను ఏ దేశంలో అయినాను, ఏ రాష్ట్రంలో అయినాను, ఏ ప్రాంతంలో అయినాను ఏదైనా జరిగితే ఆ రోజుల్లో ఏఆర్ ఒకటే. కాబట్టి దీన్ని పక్కన పెట్టి మిగతా వాళ్ళు వచ్చారనేటువంటిది కాదు. అది వాళ్ళు కూడా రావాలి, వాళ్ళ ఔన్నత్యాన్ని కూడా చూపించాలి. అలాగే
ఆల్ ఇండియా రేడియోని కూడా ముందుకు తీసుకొని వెళ్ళాలి. ఏదైతే సాంప్రదాయాల ప్రకారం పాటించి చేసేటువంటిది ఏదైతే ఉన్నట్టయితే తప్పనిసరిగా మోడీ గారు దాంట్లో ఉంటారు. కాబట్టి దీన్ని కూడా ముందుకు తీసుకొని వెళ్ళాలి, ఇంకా ముందుకు తీసుకొని వెళ్ళాలి అనేటువంటిది భావజాలం వారిది. ఓకే, నేను భావిస్తున్నాను. ఈ మన్ కీ బాత్ కార్యక్రమం అనేది మారుమూల గ్రామాల వరకు చేరుకోవాలి, ప్రతి ఒక్కరికి చేరుకోవాలి అనుకుంటే ఎటువంటి చర్యలు తీసుకోవాలంటారండి? మీరు ముందు ఇక్కడి నుంచి స్టార్ట్ చేయండి. ఆటోమేటిక్గా ప్రజల్లో ఒక సంఘీభావం వస్తుంది, మీకు సంఘీభావం తెలియపరుస్తారు. అది చేయగలిగిన నాడు, ఎందుకంటే ఇప్పుడు అనేకమైనటువంటి ఛానల్స్ వచ్చాయి. మా వెంకయ్యనాయుడు గారు చెప్పేవారు, ఆ నుంచి ఎక్స్ వరకు ఉన్నాయి ఏన్స్ అని. దానికి ధాటిగా చెప్పేవారు, ఈ టీవీ, ఆ టీవీ, మా టీవీ అని చెప్పేవారు మా వెంకయ్యనాయుడు గారు. ఇది కూడా ఒక పాతదైన కొత్తది భావాలతో వచ్చింది అనేటువంటిది తీసుకురావాలనే ఆలోచన వారిది. మీరు కూడా వారికి సహకరించవలసిందిగా కోరుతున్నాను. తప్పకుండా సార్. సార్, మీ సమయాన్ని వెచ్చించి ఆల్ ఇండియా రేడియో ఆకాశవాణి స్టూడియోస్కి వచ్చి నిన్నటి మన్ కీ బాత్ కార్యక్రమంపై మీ అభిప్రాయాన్ని తెలియపరిచినందుకు ఆకాశవాణి ద్వారా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. దేశ పౌరులందరూ ఆనందంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఇంతవరకు మన్ కీ బాత్ మనస్సులోని మాట 122వ సంచికపై ప్రత్యేక ముఖాముఖి విన్నారు. అతిథి భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు జె. పృథ్వీరాజ్. పరిచయకర్త ఎన్. మణి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.